ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి నేతలు పాల్గొననున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనమవుతారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం కమిషన్ పై కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్స్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. చీఫ్ జస్టిస్ బెంచ్ లో విచారణకు రానున్నాయి ఈ పిటిషన్స్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ని చేర్చాలని కోరారు. హైదరాబాద్ కి ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం ఉందని, 2034 నాటికి ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో కాంగ్రెస్ హయాంలో హైటెక్ సిటీకి పునాదులు వేస్తే వ్యతిరేకించారని, నేడు మూసి ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. వారంతా శత్రువులేనని, అలాంటి దొంగల పని పట్టాల్సిందేనని ప్రజలే అంటూ సీఎం అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2047 ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని చెప్పారు. కొత్తగా నిర్మిస్తున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో 5 స్టార్ హోటల్, అంతర్జాతీయ విమానాశ్రయాల స్థాయిలో సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధతో అమరావతి నగరాన్ని ప్రపంచ పటంలో ఉంచుతానని సీఎం చంద్రబాబు అన్నారు. సృజనాత్మక ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీ నిలుస్తుందని పేర్కొన్నారు. రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలన్న సంకల్పంతో రాష్ట్రంలో ఆయన పేరిట ఇన్నోవేషన్ హబ్ ని ప్రారంభించామన్నారు. అదేవిధంగా విశాఖ, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి, విజయవాడల్లోనూ ప్రాంతీయ ఇన్నోవేషన్ హబ్స్ ప్రారంభించామన్నారు ఆయన. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దిన తనకు మరొక నగరాన్ని నిర్మించే ఛాన్స్ వచ్చిందన్నారు సీఎం. భవిష్యత్ అంతా ఐటీ రంగానిదే అని చెప్పారు. రెండు 2029 కల్లా అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి పార్థసారథి. 2 ఏళ్లలో 9 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సెప్టెంబర్ నెలాఖరులోగా 3 లక్షల ఇళ్లను సీఎం చేతుల మీదుగా పంపిణీ చేస్తామన్నారు. టిడ్కో ఇళ్లలో గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందన్నారు మంత్రి నారాయణ. టిడ్కోపై లోన్ కూడా తీసుకుందని చెప్పారు. 2014లో తామెంతో ప్రతిష్టాత్మకంగా టిడ్కో ఇళ్ల పథకం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటిదాకా 83,000 టిడ్కో ఇళ్లు పూర్తయ్యాయని, సంక్రాంతికి మరొక 1,00,000 ఇళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం ఖరారైనందుకు అభినందనలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని బొత్స ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, ఏ వర్గం కూడా ప్రభుత్వ పనితీరుతో సంతోషంగా లేదని విమర్శించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే విషయంలో తమకు 2 నాలుకల ధోరణి లేదని బొత్స క్లారిటీ ఇచ్చారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో ప్లాంట్ అప్పులు తీర్చిన తర్వాత దాన్ని ప్రైవేటుకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎవరికి మద్దతిస్తామో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 9 లోపు ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు తీసుకొస్తారో ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ మద్దతునిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో 2 నెలలుగా దయనీయమైన పరిస్థితి నెలకొందని కేటీఆర్ అన్నారు. యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ దాపురించిందని విమర్శించారు. ఎరువుల బస్తాల కోసం రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడు ఇలాంటి దుస్థితి రాలేదని గుర్తు చేశారు. కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా కొరతపై కేటీఆర్ వ్యాఖ్యలు అర్ధరహితమంటూ మండిపడ్డారు. బఫర్ స్టాక్స్ మీద ఆయన చేసిన కామెంట్స్ పై నిజం లేదన్నారు. ప్రతిపక్షాలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. సవాలు కాదు, సమస్య పరిష్కారం కావాలన్నారు తుమ్మల. రైతాంగానికి రేవంత్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర జాప్యం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నారు. అన్నదాతలకు దాదాపుగా 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు. 2 లక్షల కొరత ఏర్పడిందన్నారు తుమ్మల. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ సేవలను కొనియాడారు. రాజీవ్ గాంధీ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సాంకేతికతలో అనేక మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. భారత్ను ఆధునిక దేశంగా రూపుదిద్దడానికి పునాదులు వేశారన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం. తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న ఆర్ తిరుపతి పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పదవీ కాలాన్ని పొడిగిస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. 2023 ఆగస్టు 23న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరిట జీవో 353 రిలీజ్ చేశారు. ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిగా చేస్తున్న తిరుపతి పేరును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపిక చేసిన ప్యానెల్ నుంచి ఖరారు చేశారు. తిరుపతి బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఏడాది పాటు కార్యదర్శిగా కొనసాగారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా న్యాయ శాసన వ్యవహారాల కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. అయితే తిరుపతి డెప్యుటేషన్ పెంపు ఫైల్ ని సీఎం కార్యాలయం తిప్పి డిపార్ట్మెంట్ కి పంపినట్టు తెలుస్తోంది. దీంతో హైకోర్టు రిజిస్ట్రార్ కు కొత్త సెక్రటరీ నియామకానికి సంబంధించి ప్రభుత్వం లేఖ రాసింది. లా సెక్రటరీకి సంబంధించిన జాబితా కోసం తెలంగాణ సర్కారు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ ఇష్యూ నడుస్తోంది. రాజకీయంగా అడ్వాంటేజ్ కోసం అన్ని పార్టీలు ట్రై చేస్తున్నాయి, ఎత్తులు వేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ అంశం ఉపరాష్ట్రపతి అభ్యర్థి పైకి వెళ్లింది. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ కాదని, కాంగ్రెసే బీసీలకు వ్యతిరేకమని ఆ కమలం నేతలు అంటున్నారు. బీసీ రిజర్వేషన్ల ఛాంపియన్ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీకి ఎందుకు ఇవ్వలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ సంస్థల్లో ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సీనియారిటీ సమస్యలపై సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జెన్కో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. రోస్టర్ కమ్ సీనియారిటీ విధానంలో ఉన్న సమస్యలపై చర్చించారు. హైదరాబాద్ లో డిఎస్ఆర్ గ్రూప్స్ పై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, డిఎస్ఆర్ గ్రూప్స్ ఎంపీ అణగందుల తిరుపతి రెడ్డిపై 2 రోజులుగా తనిఖీలు జరుగుతున్నాయి. రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఒకరిని బ్యాంకుకు తీసుకొచ్చారు ఐటీ అధికారులు. బ్యాంక్ లాకర్ ని ఓపెన్ చేయించారు. తిరిగి ఇంటికి తీసుకొచ్చి డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నారు. మరోవైపు
అణగందుల తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యులను బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించారు ఐటీ అధికారులు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పౌల్ట్రీ ప్రాజెక్టుల్లో అణగందుల తిరుపతి రెడ్డి భాగస్వామిగా ఉన్నారు. పౌల్ట్రీ వ్యాపారాల్లో వచ్చిన ఆదాయాలు, చెల్లించిన పన్నుల్లో భారీగా వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలో సాదా బైనామాల క్రమబద్దీకరణపై హైకోర్టు విచారణ జరిపింది. 5 ఏళ్ల కింద సాదా బైనామాలను ఆపాలంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానాన్ని కోరారు. 12 ఏళ్లు భూమిని సాగు చేసుకుంటూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాతపూర్వక ఒప్పందం కుదుర్చుకుంటే సాదా బైనామాలు చెల్లుతాయని ఏజీ హైకోర్టుకు తెలిపారు. 6.5 లక్షల సాదా బైనామా అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయని, స్టే ఎత్తివేస్తే వీటిని ప్రభుత్వం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సర్కార్ ఇచ్చిన సమాధానంపై అభ్యంతరాలుంటే రిప్లై ఇవ్వాలని పిటిషనర్కి సూచించింది ధర్మాసనం. విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ గుట్టలో జలపాతం కనువిందు చేస్తోంది. చుట్టూ పచ్చని కొండలు, ఆహ్లాదకరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వాటర్ ఫాల్స్ పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. రాచకొండ గుట్టల్లో కురిసిన భారీ వర్షాలకు పల్లగట్టు తండా, గంగమూల తండా సమీపంలో గుట్టల మధ్య నుంచి ప్రవహిస్తున్న జలపాతాలను చూడడానికి జనం భారీగా వస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పర్యాటకులు వస్తున్నారు. గుట్టల మధ్య వర్షపు నీరు జలపాతంలాగా రావడంతో పర్యాటకులు పులకరిస్తున్నారు. అయితే సాయంత్రం 4 గంటల వరకు పర్మిషన్ ఉంటుందని, గుట్టల మధ్యలో నాచు ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీ చిన్నారులకు త్వరలో అల్పాహారం పథకం ప్రారంభించనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్లోని 139 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని, దీంతో 30% హాజరు పెరిగిందని చెప్పారు. ప్రతి చిన్నారికి ఉదయం 100 మిల్లీలీటర్ల పాలు సరఫరా చేసే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. చిన్నారులకు వారంలో కనీసం ఒక రోజు ఎగ్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ వడ్డించాలన్నారు. అంగన్వాడీ భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల తరహాలో ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 అంగన్వాడీ భవనాలకు అనుమతులను మంజూరు చేస్తే ఇప్పటివరకు కేవలం 625 ప్రాంతాల్లోనే స్థలాలను గుర్తించారు. ఒక్కో అంగన్వాడీ భవన నిర్మాణానికి 12 లక్షలు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కెమికల్ ఏరియా జాతీయ రహదారిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే పిఏలు క్యాడర్ హల్చల్ చేశారు. బహిరంగంగా మద్యం సేవిస్తూ రోడ్డుపై డాన్సులు చేశారు, కేరింతలు కొట్టారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నడి రోడ్డుపై ఎమ్మెల్యే అనుచరులు పిఏల హల్చల్ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం సమీపంలోని శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు తమపై దాడి చేశారంటూ అటవీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి తమ వాహనాన్ని ఆపిన శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటున్నారు. ఆత్మకూరు నుంచి వస్తూ ఉండగా తమ వాహనాన్ని ఆపి రహదారిలో విధులకు వెళ్తున్న అధికారులను అడ్డుకున్నారన్నారు. సున్నిపెంటలోని తమ కార్యాలయం నుంచి విధులకు వెళ్తున్న ఫారెస్ట్ డిఆర్ఓ మురళీ నాయక్, ఫారెస్ట్ గార్డులు గురువయ్య, మోహన్ కుమార్, డ్రైవర్ కరీముల్లాలను దుర్భాషలాడారన్నారు. తమ వాకీ టాకీలు, సెల్ ఫోన్లు లాక్కోవడమే కాకుండా ఫారెస్ట్ శాఖ వాహనాన్ని ఆయన నడుపుతూ తమను ఎక్కించుకుని వెళ్లారంటున్నారు. తెల్లవారుజామున 2 గంటల వరకు తిప్పి ఫారెస్ట్ గార్డు గురవయ్యపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఇటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అటవీ సిబ్బందితో ఎమ్మెల్యే వివాదంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలను తెలుసుకున్నారు. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు. అదే వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధ్యులపై కేసులు పెట్టాలని అధికారులకు చెప్పామన్నారు. ఎమ్మెల్యే ప్రమేయంపై నివేదికనివ్వాలని ఆదేశించారని ట్వీట్ చేశారు.
కేసులు, జైళ్లు తమను ఆపలేవని టీడీపీ నేతలు చేస్తున్న దోపిడీపై ఫ్యూచర్లో విచారణ ఉంటుందని అన్నారు మాజీ మంత్రి కాకాని. తప్పు చేయలేదు, అందుకే బెయిల్ ఇవ్వమని కోరారు తప్పించి ఆరోగ్యం బాగాలేదని ఎప్పుడూ బెయిల్ అడగలేదు అన్నారు. జైలు మొత్తం వైసీపీ నేతలే ఉన్నారని ధైర్యంగా పోరాడతామని అన్నారు కాకాని. దసరా మహోత్సవాలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఏర్పాట్లపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. గత ఏడాది కంటే ఈసారి ఘనంగా, ప్రతిష్టాత్మకంగా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారని మంత్రి ఆనం తెలిపారు. మూలా నక్షత్రం, విజయదశమి రోజుల్లో ప్రతి భక్తునికి ఉచిత లడ్డూ ప్రసాదం అందించనున్నారు. దర్శనాల్లో సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యం కల్పించాలని స్పష్టం చేశారు. ఉత్సవాల టైంలో భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం సమృద్ధిగా అందేలా అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రకాశం బ్యారేజ్, దేవస్థాన ప్రాంగణం విద్యుత్ వెలుగులతో మెరవాలని ఆదేశించారు. ఏపీ రాజకీయాలను ఒక రౌడీ షీటర్ పెరోల్ వ్యవహారం కుదిపేస్తోంది. నెల్లూరుకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చి మళ్లీ రద్దు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిడిగుంట అరుణ అనే మహిళా పోలీస్ డిపార్ట్మెంట్ లో సెక్రటేరియట్ లో చక్రం తిప్పి పెరోల్ వెనుక కీలక పాత్ర పోషిస్తే ఇద్దరు నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యేలు, కొందరు అధికారులు రౌడీ షీటర్ కి చక్కగా పెరోల్ ఇచ్చేశారు. మరోవైపు బిల్డర్ ని బెదిరించి అక్రమంగా ఫ్లాట్ ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించిన కేసులో లేడీ డాన్ అరుణను పోలీసులు రిమాండ్ తరలించారు. వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధిస్తూ నెల్లూరు జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆమెను కావలి సబ్ జైలుకి తరలించాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అయితే అక్కడ మహిళా ఖైదీలకు వసతులు లేకపోవడంతో ఒంగోలు జిల్లా జైలుకి అరుణను పోలీసులు తరలించారు. నేర చరిత్రలో చిక్కుకుని అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉంటే ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రిని, మంత్రులను తమ పదవుల నుంచి తొలగించే 3 కీలక బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ప్రతిపాదిత బిల్లులో రాజ్యాంగం, సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు ఆరోపించాయి. ఈ బిల్లులను హడావిడిగా తీసుకొచ్చారనే విమర్శలను అమిత్ షా తోసిపుచ్చారు. వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు ప్రకటించారు. బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంలో లోక్సభలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు బిల్లు పత్రులను చించి విసిరేశారు. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. డబ్బులతో ముడిపడిన ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నిషేధించే కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 పేరిట తీసుకొచ్చిన ఈ బిల్లును కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. మూజువాని ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి కొంతమంది బానిస కావడం, మనీ లాండరింగ్, ఆర్థిక మోసాలు వంటివి ఇటీవల కాలంలో పెరిగిపోయే నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1 కోటి వరకు జరిమానా లేదా ఆ రెండూ విధించాలని ప్రతిపాదించారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రేపు ఉదయం 11 గంటలకు బీహార్లోని గయాలో దాదాపు 13,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత గంగా నదిపై అంటా సిమారియా వంతెన ప్రాజెక్టును సందర్శించి ప్రారంభిస్తారు. బీహార్లో ప్రధాని NH-31లో 8.15 కిలోమీటర్ల పొడవైన ఆంటా సిమారియా వంతెనను ప్రారంభిస్తారు. దీంతో పాటు గంగా నదిపై 1870 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన 1.86 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ల వంతెన కూడా ఉంటుంది. ఇది పాట్నాలోని మొఖామా, బెగుసరాంలను డైరెక్ట్ గా కలుపుతుంది. ఉపరాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైందని, రాజ్యాంగాన్ని పరిరక్షించే పదవి అని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. గతంలో వెంకయ్యనాయుడు బీజేపీకి రాజీనామా చేసిన తర్వాతే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేశారని గుర్తు చేశారు. కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో మర్చిపోకూడదని రాహుల్ అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఏమయ్యారు? ఆయన రాజీనామా చేయడం, దాక్కోవడం వెనుక పెద్ద స్టోరీ ఉందన్నారు. అది చాలా మందికి తెలుసుండొచ్చు, తెలియకపోవచ్చు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు.
రాజ్యసభలో విరుచుకుపడే వ్యక్తి నిశ్శబ్దంగా మారిపోయారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామని రాహుల్ అన్నారు. మరోవైపు క్రిమినల్ కేసుల్లో అరెస్టైన మంత్రులను వెంటనే పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రిలయన్స్ జియో మరొక ప్రీపెయిడ్ ప్లాన్ ని నిలిపివేసింది. 249 ప్లాన్ ను తొలగించిన మరుసటి రోజు 799 ప్రీపెయిడ్ ప్లాన్ కి చరమగీతం పాడింది. ప్రస్తుతం ఈ ప్లాన్ కింద కస్టమర్లకు 84 రోజుల పాటు రోజుకు 1.5 GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS లభిస్తున్నాయి. ఇవే ప్రయోజనాలతో ప్రీపెయిడ్ ప్లాన్ కావాలనుకుంటే ఇకపై 889 ప్లాన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ లో భాగంగా జియో సావన్ ప్రో సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తున్నారు. 889 ప్లాన్ కాకుండా యూజర్లు 666 ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ లో 70 రోజుల పాటు రోజుకు 1.5 GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకి 100 SMS లభిస్తాయి. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో వర్షం కురిసింది. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైంలో వర్షం కురవడంతో పలు ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్లో వర్షం కురిసింది. సుమారు గంట పాటు కురిసిన వానలకు పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇప్పటికే 4 రోజులుగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. ఆదిలాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం, మంచిర్యాల, మేడ్చల్, నాగర్ కర్నూల్, నారాయణపేట్ సహా పలు జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.